మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా మరాఠీ భాషా తత్వాన్ని ఉన్మాదంగా మారుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడైన రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మహారాష్ట్రలో ఉండే వాళ్ళంతా కూడా మరాఠీ మాట్లాడాలి, మరాఠీ నేర్చుకోవాలి, లేదంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టే పరిస్థితులు దగ్గరలోనే రానున్నాయి అనే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి భాషా ఉన్మాదాన్ని పెంపొందించడం వల్ల నష్టపోయేది ఆయా రాష్ట్రాలే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు మహారాష్ట్ర, ఈ విధంగా విపక్షాలు ఎక్కువగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అండ్ మహారాష్ట్రలో ఉన్న విపక్షాలు సైతం భాషా ఉన్మాదాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి దీన్ని కనుక అడ్డుకోకపోతే ఖచ్చితంగా లోకల్గా టెక్నీషియన్స్ ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సాహసించరు. తద్వారా హ్యూమన్ రిసోర్స్ అనేది లేకపోతే ఐటీ సెక్టర్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది అని మాత్రం ఆయా రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకే ఈ భాషా ఉన్మాదాన్ని పెంపొందిస్తున్నాయి. కాబట్టి మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైన దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మహారాష్ట్ర కూడా నష్టపోతుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.